ఓకే, ఏది ప్రీవియస్గా ఎలా వస్తుంది ఏంటి అనేది కూడా మనం ఒకసారి చూసాం. అంటే డెబిట్ ఆర్ క్రెడిట్. ఇక్కడ చూస్తే 3 టైప్స్ ఆఫ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్లో 3 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి అనుకుని కూడా మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాం. రియల్ అకౌంట్, అదే పర్సనల్ అకౌంట్స్, ఆర్ రియల్ అకౌంట్ ఆర్ నామినల్ అకౌంట్స్. పర్సనల్ అకౌంట్స్కి డెబిట్ టు క్రెడిట్ యొక్క రూల్స్ ఏంటి, అలాగే రియల్ అకౌంట్స్కి డెబిట్ టు క్రెడిట్ రూల్స్ ఏంటి, నామినల్ అకౌంట్స్కి డెబిట్ అండ్ క్రెడిట్ రూల్స్ ఏంటి అనేది చూసుకున్నాం. సో ఇక్కడ వచ్చేపాటికి ఏంటంటే మీకు ఆ డెబిట్ టు క్రెడిట్ అనేది ఏ టైప్ ఆఫ్ ఉందో ఆ అకౌంటింగ్ రూల్స్ పరంగానే మనం ఉంటుంది. ఆ అకౌంటింగ్ రూల్స్ పరంగానే మనం దీన్ని అనేది ఎంటర్ చేస్తాం. అండ్ ఈ డెబిట్ టు క్రెడిట్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి డిస్ప్లే ఇస్తున్నటువంటి 8th క్వశ్చన్ ఆన్సర్ ఏదైతే ఉందో దీనికి ఆన్సరైజేషన్ వచ్చేపాటికి ఏమొస్తుంది, ఆన్సర్ 8th క్వశ్చన్ ఆన్సర్. 8th క్వశ్చన్ ఆన్సర్ ఇక్కడ చూస్తే 4 ఉన్నాయి, 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో అందులో డెబిట్ క్యాష్ అన్నాడు, క్రెడిట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అన్నారు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ వచ్చేవాడికి డెబిట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, క్రెడిట్ క్యాష్ అన్నారు. ఇకపోతే థర్డ్ వన్, ఫోర్త్ వన్ వచ్చేవాడికి డెబిట్ బ్యాలెన్స్ హెల్త్ కేర్ అండ్ క్రెడిట్ క్యాష్, అలాగే డెబిట్ క్యాష్, క్రెడిట్ బ్యాలెన్స్ హెల్త్ కేర్ అన్నారు. సో ఓకే, ఇక్కడ మీకు ప్రీవియస్ గా ఒకసారి చెప్పాను, ఎప్పుడైతే మనకు ఒక క్వశ్చన్ అనేది న్యూగా ఉంది సో అనుకున్నప్పుడు మీరు నేర్చుకున్న సబ్జెక్ట్ కి దాన్ని అన్వయించుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. అంటే మోస్ట్ ఆఫ్ ఇప్పుడు క్లియర్ గా చూస్తే లెడ్జర్స్ పరంగా, అకౌంటింగ్ ప్రిన్సిపల్ పరంగా ఏదైతే ఉందో అది నేమ్ అనేది రాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్యాలెన్స్ హెల్త్ కేర్ అనేది సంస్థ నానా, సో అతను 73,000 ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కి పే చేశాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అంటున్నాం మిస్టర్ కుమార్ పేడ్ స్టార్టింగ్ న్యూ బిజినెస్ ఇవన్నీ అంటున్నాం. మీరు ఇప్పుడు లెడ్జర్స్ క్రియేషన్ చేస్తారు కదా, లెడ్జర్స్ ఏం చేస్తారు, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని పెడతారు. అంతేగాని మిస్టర్ కుమార్ పేడ్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అని అది పూర్తిగా రాయంగా మిస్టర్ కుమార్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అని రాస్తాం, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అని రాస్తాం. ఎందుకు, మిస్టర్ కుమార్ అనేది బిజినెస్, అతని దాంట్లోనే కదా రాస్తుంది. సో మనం ఇక్కడ రాయం, అవునా, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ మాత్రమే తీసుకుంటాం అని. సో ఓకే, అప్పుడు మిగతా లాస్ట్ ఉన్న థర్డ్ ఫోర్త్ ఆప్షన్స్ రావు. సో అది కరెక్ట్ కాదు అందులో. ఓకే రైట్. ఇకపోతే మిగిలిన ఫస్ట్ సెకండ్ ఆప్షన్స్, ఈ ఫస్ట్ సెకండ్ ఆప్షన్స్ కరెక్ట్ గానే ఉంది, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ ఉంది. కాకపోతే ఒక్క దాంట్లో డెబిట్ క్యాష్ ఉంది, ఇంకో దాంట్లో క్రెడిట్ క్యాష్ ఉంది, అవునా. ఒక దాంట్లో ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ ఏమో క్రెడిట్ లో ఉంది, ఇంకో దాంట్లో ఏమో ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ డెబిట్ లో ఉంది. సో ఓకే, ఇప్పుడు ఏది కరెక్ట్ ఇష్యూ, డెబిట్ టు క్రెడిట్ కి ఏది అని అనుకుంటాం. సో ఇది వచ్చేవాడికి, దీనికి ఆన్సర్ వచ్చేవాడికి డెబిట్ టు ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అవుతుంది, క్రెడిట్ క్యాష్ అవుతుంది. ఎందుకు అవుతుంది అనుకుంటే, మనం అకౌంటింగ్ రూల్స్ పరంగా చూసుకున్నట్లయితే ప్రీవియస్ గా మనం ఒకసారి చూసుకున్నాం. అకౌంటింగ్ రూల్స్ చూసినట్లయితే మనం ఇక్కడ నామినల్ అకౌంట్స్ లో ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ ఏమన్నాము, డెబిట్ అన్నాం. అంటే అన్ని ఖర్చులు మరియు నష్టాలు డెబిట్ అవుతాయి అన్నాం. సో అంటే ఇప్పుడు ఇక్కడ మనకి డిస్ప్లే ఇస్తున్నటువంటి ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అనేది ఖర్చు అవుతుందా, ఆదాయం అవుతుందా? ఖర్చే కదా, అంటే ఖర్చు. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అనేది ఖర్చు అనుకున్నప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే ఈ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ పరంగా చూసుకున్నట్లయితే అన్ని ఖర్చులు మరియు నష్టాలు ఏమవుతాయి అన్నాడు, డెబిట్ అవుతాయి అన్నాడు, అవునా. సో ఇప్పుడు అక్కడ ఏముంది మనకి, అప్పుడు డెబిట్ అవుతాయి అన్నారు. సో అప్పుడు ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అనేది ఏమవుతుంది, డెబిట్ అవుతుంది. మిగతాది ఏముంది, క్యాష్ లోకి వస్తుంది. ఇప్పుడు డెబిట్ లాగా ఏది ఉందో ఆటోమేటిక్ గా క్రెడిట్ లో క్యాష్ వస్తుంది. అదే ఇక్కడ ఏ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కాదు, డొనేషన్ రిసీవ్డ్ అన్నాడు అనుకోండి, అప్పుడు దానికి కరెక్ట్ క్లాసిఫికేషన్ ఏమవుతుంది అంటే, అప్పుడు ఇక్కడ డెబిట్ ఇక్కడ వచ్చేవాడికి డెబిట్ లో క్యాష్ ఉంటుంది, క్రెడిట్ లో ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అనేది ఉంటుంది. ఇక్కడ ప్రీవియస్ గా చూస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేపాటికి మనం డెబిట్ లో వచ్చేవాటికి ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అనేది డెబిట్ లోకి వస్తుంది, అలాగే క్రెడిట్ అనేది క్యాష్ వస్తుంది. ఓకే, డెబిట్ అనేది ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్. మనం ఏదైతే ఉందో ఎక్స్పెన్సెస్ అనుకున్నాం కాబట్టి ఆడు ఏమన్నాడు, ఎక్స్పెన్సెస్ అన్ని కూడా డెబిట్ అవుతాయి అన్నాడు. అలాగే సో మనం ఇక్కడ వచ్చేవాడికి ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కాబట్టి డెబిట్ రాశాను దీనికి. ఓకే,
డెబిట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, క్రెడిట్ క్యాష్. ఎందుకంటే ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కి పే చేశాను, క్యాష్ అనేది ఇచ్చాను కాబట్టి అది క్రెడిట్ లోకి వస్తుంది. ఓకే, మీకు డెబిట్ పరంగా చూసుకోండి, ఈజీగా అర్థం అవుతుంది. ఓకే, సో ఓకే నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ బదులు నేను డొనేషన్ రిసీవ్డ్ అంటున్నాను. సేమ్ ఇప్పుడు ఇదే వ్యాలెన్స్ హెల్త్ కేర్ రిసీవ్డ్ 73,000 ఇన్ క్యాష్ ఫర్ డొనేషన్ రిసీవ్డ్ అని అన్నాడు అనుకోండి. ఓకే, డొనేషన్ రిసీవ్డ్ అన్నాడు అనుకోండి. ఇప్పుడు దీనికి కరెక్ట్ క్లాసిఫికేషన్ ఏమొస్తుంది అంటే అప్పుడు డెబిట్ లో క్యాష్, క్రెడిట్ లో ట్రావెలింగ్ డొనేషన్ రిసీవ్డ్ ఉంటుంది. క్రెడిట్ లో డొనేషన్ రిసీవ్. ఇక్కడ మీరు చూస్తే డెబిట్ క్రెడిట్ కామన్, ఫస్ట్ డెబిట్ వస్తుంది తర్వాత క్రెడిట్ వస్తుంది, తర్వాత క్రెడిట్ వస్తుంది. మీరు ఇక్కడ క్యాష్ వెళ్తుందా, క్యాష్ ఎటు వెళ్తుందా అనేది కాదు, క్యాష్ చూసుకోవాలి. క్యాష్ చూసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఈజీగా కన్ఫ్యూజన్ వస్తుంది. మీకు ఈజీగా క్లారిటీ రావాలి అనుకుంటే పాయింట్ చూసుకోండి. పాయింట్ ఇక్కడ అన్ని ఖర్చులు మరియు లాభాలు వచ్చేపాటికి, అన్ని ఖర్చులు మరియు నష్టాలు వచ్చేవాడికి డెబిట్ అన్నాడు, అలాగే ఆదాయాలు లాభాలు క్రెడిట్ అన్నాడు. ఇప్పుడు మనకి డొనేషన్ రిసీవ్డ్ అనేది ఆదాయం, అవునా? అంతే కదా, ఇన్కమ్. డొనేషన్ రిసీవ్డ్ అనేది ఇన్కమ్. సో డొనేషన్ రిసీవ్డ్ అనేది ఇన్కమ్ కాబట్టి సో దాని యొక్క అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అయినటువంటి నామినల్ అకౌంట్స్ రూల్స్ పరంగా ఏంటి క్రెడిట్ అవుతుంది అది, అవునా? సో అది క్రెడిట్ అవుతుంది. సో ఇక్కడ మనకి 2 types ఆఫ్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. మనకి ఇక్కడ మోక్ టెస్ట్ లో చూస్తే డెబిట్ టు క్రెడిట్. సో ఇందాక ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ దీనికి ఏదైతే ఉందో అది క్వశ్చన్ ఆన్సర్ బి అనుకున్నాం. ఎందుకు? అది ఎక్స్పెన్సెస్ కి సంబంధించింది కాబట్టి ఎక్స్పెన్సెస్ అన్ని ఖర్చులు మరియు నష్టాలు డెబిట్ అవుతాయి అన్నారు కాబట్టి ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అనేది డెబిట్కి వెళ్తుంది. సో మనం నెక్స్ట్ చేంజ్ చేసిన క్వశ్చన్ ఏంటి అంటే డొనేషన్ రిసీవ్డ్ అన్నాను నేను అక్కడ. సో డొనేషన్ రిసీవ్డ్ అన్నప్పుడు డొనేషన్ అనేది ఆదాయం కింద వస్తుంది, ఖర్చు కాదు కదా. సో ఆదాయం అనుకున్నప్పుడు ఈ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ రూల్స్ పరంగా అది ఏమవుతుంది, అది క్రెడిట్ వెళ్తుంది. సో అప్పుడు దానికి అప్పుడు ఏమవుతుంది, డెబిట్ లో క్యాష్ ఉంటుంది, క్రెడిట్ లో డొనేషన్ రిసీవ్డ్ ఉంటుంది. సేమ్ అంతే అన్నమాట, అవునా? సో ఇక్కడ ఏంటంటే అదే మనం టాలీ సాఫ్ట్వేర్ లాగా చేస్తున్నాము అంటే టాలీ సాఫ్ట్వేర్ వచ్చేవాడు కోచింగ్ ఏం చేస్తున్నాం, ఇప్పుడు మీరు పర్టికులర్ గా క్లియర్ గా చూడండి. ఓకే, ఇంతవరకు క్లారిటీ వచ్చింది కదా. ఇది ఓకే, 2 types ఆఫ్ క్వశ్చన్స్ చూసుకున్నాం. 2 types ఆఫ్ క్వశ్చన్స్ కి ఏది డెబిట్ వెళ్తుంది, ఏది క్రెడిట్ వెళ్తుంది. ఓకే, దట్స్ ఆల్ రైట్, అంతవరకు ఓకే, గుర్తు పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఓకే మనకి డెబిట్ టు క్రెడిట్ సమ్ మెంబర్స్ ఐడియా ఉంటుంది, సమ్ మెంబర్స్ కి మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ కి ఐడియా లేదు, కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది లిటిల్ బిట్. ఓకే, ఐ అగ్రీ దట్. సో నెక్స్ట్ వన్ మనం టాలీ సాఫ్ట్వేర్ లో వచ్చేవాడికి అందరికి ఐడియా ఉంది. టాలీ సాఫ్ట్వేర్ మనం అందరం చేసాం, దాంట్లో అందరికి ఐడియా ఉంది. ఇక్కడ వచ్చేపాటికి టాలీ సాఫ్ట్వేర్ లో కూడా మనం ఎంట్రీ చేస్తుంది అదే, కాకపోతే మనం అబ్జర్వ్ చేయట్లేదు, అంతే డిఫరెన్స్. టాలీ సాఫ్ట్వేర్ లో డెబిట్ టు క్రెడిట్ అనేది మీరు చూడరు, డెబిట్ టు క్రెడిట్ అనేది టాలీ సాఫ్ట్వేర్ చూసుకుంటుంది అనుకున్నా. ఓకే రైట్, దట్స్ ఆల్. ఇప్పుడు ఇక్కడ మీరు ఏదైతే యూజ్ చేస్తున్నటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి డిస్ప్లే ఇస్తున్నటువంటి క్వశ్చన్ ఇంకొకసారి చెక్ చేద్దాం. ఏది ఇప్పటి వరకు మాన్యువల్ అకౌంట్స్ పరంగా చూసుకున్నాం, ఇప్పుడు టాలీ సాఫ్ట్వేర్ పరంగా కూడా చెక్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి మాన్యువల్ అకౌంట్స్ కైనా టాలీ సాఫ్ట్వేర్ కైనా ఒకటే, చేంజెస్ ఏమి ఉండవు. మీకు స్టార్టింగ్ లో కూడా చెప్పాను, టాలీ సాఫ్ట్వేర్ అనేది మాన్యువల్ అకౌంట్స్ పరంగానే రన్ అవుతుంది, దాని యొక్క ప్రొసీజర్ అలాగే ఉంటుంది. సో బట్ కాకపోతే ఏంటంటే దాని వర్కింగ్ ఎలా ఉంటుంది అనేది మనం అబ్జర్వేషన్ చేయం, అంతే డిఫరెన్స్ మోస్ట్ ఆఫ్ ది. ఎందుకంటే టాలీ సాఫ్ట్వేర్ వచ్చేవాడికి మనం డెబిట్ టు క్రెడిట్ అనేవి మనం పట్టించుకోం. ఎందుకు అంటే జస్ట్ ఆఫ్ ఆల్ సాఫ్ట్వేర్ చూసుకుంటున్నాం. యాక్చువల్ గా చూసినట్లయితే మనం చేస్తుంది కూడా అదే అన్నమాట. ఇప్పుడు టాలీ సాఫ్ట్వేర్ లో చూసుకున్నా ఇదే పాయింట్ టాలీ సాఫ్ట్వేర్ లో ఉందనుకోండి, ఇదే పాయింట్ బ్యాలెన్స్ హెల్త్ కేర్ పేడ్ 73,000 ఇన్ క్యాష్ ఫర్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అన్నాడు. సో ఈ పాయింట్ వచ్చేటికి మనం లెక్చర్స్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఓకే రైట్. నెక్స్ట్ వన్ కోచింగ్ వచ్చేవాడికి దీన్ని ఏమేస్తాం, పేమెంట్ వేస్తాం, అవునా? కోచింగ్ వచ్చేవాడికి పేమెంట్ వేస్తాం. పేమెంట్ లో ఏమని వేస్తున్నాం, పేమెంట్ లో అకౌంట్ లో క్యాష్, పర్టికులర్స్ లో ఏదైతే ఉందో ఐటమ్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అంటాం. లైక్ 73,000 అమౌంట్ అన్నాడు కాబట్టి 73,000 అమౌంట్ అనేది మనం ఎంటర్ చేస్తాం. ఓకే, ఎంటర్ చేసి సేవ్ చేస్తాం. ఓకే రైట్. సో ఓకే, సో ఇక్కడ చూస్తే సేమ్ అదే పాయింట్ ఆఫ్ వ్యూ కదా. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏంటి అనుకున్నాం, డెబిట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అవుతుంది, క్రెడిట్ క్యాష్ అవుతుంది అనుకున్నాం. రెండు క్యాష్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఈ 2 పాయింట్సే కదా మనం యూజ్ చేస్తుంది. ఇది కాక అడిషనల్ పాయింట్స్ ఏమైనా వస్తున్నాయా కోచింగ్ లేవు.
ఈ పాయింట్స్ ని యూజ్ చేస్తున్నాం. మాన్యువల్ అకౌంట్స్ లో కూడా ఆ పాయింట్స్ రాస్తున్నాం. మాన్యువల్ అకౌంట్స్ లో కూడా అంతే, అదే పాయింట్స్ ని ఎంటర్ చేస్తారు. డిఫరెంట్ పాయింట్స్ అనేవి ఏమీ ఉండవు. సో సేమ్ డెబిట్ టు క్రెడిట్ అనేవి అలా ఉంటాయి. మీకు ఇంకొక డౌట్ కూడా రావచ్చు, ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మాన్యువల్ అకౌంట్స్ లో ఇలా డెబిట్ టు క్రెడిట్ అనేది రాస్తున్నాం. ఓకే రైట్, బాగానే ఉంది. ఇప్పుడు ఈ డెబిట్ టు క్రెడిట్ అంటే లైక్ మనకి స్టూడెంట్స్ కూడా నెక్స్ట్ ఆస్కింగ్ ఒక క్వశ్చన్ అనేది రేస్ చేయొచ్చు. స్టూడెంట్స్ కూడా ఏంటి అంటే ఇప్పుడు ఈ డెబిట్ టు క్రెడిట్ ఎలాగైతే వాళ్ళు వచ్చిన కూడా డెబిట్ టు క్రెడిట్ తోనే రాసేస్తారు. బై టు అని అంటాం మనం ఏదైతే ఉందో ఎట్లా వచ్చినాయి అంటే డెబిట్ టు క్రెడిట్ అని పర్టికులర్ గా డెబిట్ అని రాయరు అక్కడ. బై టు, బైలో ఏదైతే ఉందో అది డెబిట్ అవుతుంది, టూలో ఉన్నది క్రెడిట్ అవుతుంది. బై టు అంటాం, బై టు అని రాసేస్తారు. అంటే లైక్ మనం ఎలా జోనల్ ఎంట్రీస్ రాస్తున్నాం సార్, సేమ్ బై టు ఎలా ఉంటుంది, సేమ్ ప్రతిదీ ఎలా వస్తుంది డెబిట్ క్రెడిట్ అలా మాన్యువల్ గా రాసుకునేటప్పుడు వాళ్ళ బుక్స్ లో రాసేస్తారు. అంటే ఇప్పుడు లైక్ మనకి ఏదైతే మీరు చేస్తున్నారో ప్రాబ్లమ్, ఒక పర్టికులర్ ప్రాబ్లం, సేమ్ అదే టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ ని వాళ్ళు మాన్యువల్ అకౌంట్స్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కంపెనీ ఒక ప్రాబ్లం చేస్తున్నారు, నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది, బ్యాలెన్స్ షీట్ ఎంత వచ్చింది చేస్తున్నారు. అదే టైప్ ఆఫ్ మాన్యువల్ గా చేసినా కూడా వస్తుంది, మాన్యువల్ గా కూడా చేస్తారు. మాన్యువల్ గా చేసేటప్పుడు కొంచెం రిస్క్ ఎక్కువ, అది కరెక్ట్ గా అకౌంటింగ్ ప్రిన్సిపల్ తెలిసిన వాళ్ళే క్యాలిక్యులేషన్స్ కరెక్ట్ గా చేయాలి. అంటే మిస్టేక్స్ చేయడానికి అవకాశం ఎక్కువ. సో ఆ టైప్ ఆఫ్ మోడ్ ఓకే, బట్ కాకపోతే చేయొచ్చు, వస్తుంది కూడా మాన్యువల్. సో ఓకే, మాన్యువల్ గా చేసినా వస్తుంది, కంప్యూటర్. ఇప్పుడు అంటే ఇప్పుడు మాన్యువల్ గా ఏదైతే చేస్తున్నామో అదే ప్రొసీజర్, అదొక ప్రొసీజర్ వచ్చేవరకు మాన్యువల్ అకౌంట్స్. ఇప్పుడు టాలీ సాఫ్ట్వేర్ లో చేస్తుంది కంప్యూటరైజ్డ్ అకౌంట్ కి సంబంధించింది, దాని ప్రొసీజర్ ఏంటో మనకి తెలుసు, మనం ఇప్పటి వరకు ప్రతి టాపిక్ నుంచి చేసుకుంటూ వచ్చాం. ఓకే రైట్. సో ఇప్పుడు అంటే రెండింటికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఓకే, నేను మాన్యువల్ అకౌంట్ టైప్ ఆఫ్ ప్రొసీజర్ ఏదైతే ఉందో అది టాలీ సాఫ్ట్వేర్ లో చేయాలనుకుంటున్నాను. ఇస్ ఇట్ పాసిబిలిటీ ఉందా లేదా, మనకి బిట్ మార్క్ క్వశ్చన్స్ లో కూడా అడుగుతాడు. అంటే ఈ టైప్ ఆఫ్ కోడ్లు అడుగుతాడు, సింగిల్ గా అంటే ఈజీగా అడుకోకుండా ఇలా అడుగుతాడు. మాన్యువల్ అకౌంట్స్ లో చేసే టైప్ ఆఫ్ ఎంట్రీస్ నేను టాలీ సాఫ్ట్వేర్ లో చేయొచ్చా, ట్రూ ఆర్ ఫాల్స్ అనేది అడుగుతాడు. ట్రూ ఆర్ ఫాల్స్ అనేది మాన్యువల్ టైప్ ఆఫ్, అంటే ఇక్కడ వచ్చేప్పటికి దీన్ని ఏమి చేయదు. యాక్చువల్ గా దీనికి ఆన్సర్ వచ్చేవాడికి చేయొచ్చు. దీన్ని ఏమంటామంటే డబుల్ ఎంట్రీ మోడ్ అంటాం. అంటే ఇప్పుడు మాన్యువల్ గా మనం ఎలాగైతే ఇది డెబిట్ ఇది క్రెడిట్ వెళ్తుందని ఇప్పుడు ఎలాగైతే మనకి డిస్ప్లే ఇస్తుందో ఈ టైప్ ఆఫ్ ప్రొసీజర్ తో మనం టాలీ సాఫ్ట్వేర్ లో కూడా చేయొచ్చు. అంటే టాలీ సాఫ్ట్ లో 2 ప్రొసీజర్లు చేయొచ్చు. మనం ఇంతకు ముందు నేర్చుకున్నటువంటి టాలీ సాఫ్ట్వేర్ ఒరిజినల్ ప్రొసీజర్ టైప్ ఆఫ్ ప్రొసీజర్ చేయొచ్చు. ఈ టైప్ ఇప్పుడు మనం కొత్తగా చూసి చెప్తున్నటువంటి ఈ టైప్ ఆఫ్ ప్రొసీజర్ చేయొచ్చు. అంటే జనరల్ గా లైక్ వాటిని ఏమని పిలుస్తారంటే సింగిల్ ఎంట్రీ మోడ్ అండ్ డబుల్ ఎంట్రీ మోడ్ అంటారు. అంటే సింగిల్ ఎంట్రీ మోడ్ అంటే ఏంటంటే ఇప్పటి వరకు మీరు ఏదైతే చేశారో ఫస్ట్ న్యూ టాపిక్ నుంచి అండ్ జిఎస్టీ టాపిక్ వరకు మీరు చేసుకుంటూ ఒక ప్రొసీజర్ ఏదైతే ఉందో ఆ ప్రొసీజర్ అంతా కూడా సింగిల్ ఎంట్రీ మోడ్ అంటాం. నెక్స్ట్ నేను చెప్తున్నటువంటి ఏదైతే ఇది ఉందో ఇది డబుల్ ఎంట్రీ మోడ్. అంటే మీరు ఇక్కడ ఏ టైప్ ఆఫ్ మోడ్ చేసినా కూడా అకౌంట్ దాని యొక్క ప్రొసీజర్ అదే, అంటే దాని యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వస్తుంది ఏ టైప్ ఆఫ్ లో చేసినా కూడా. మాన్యువల్ అకౌంట్స్ లో ఏంటంటే రాస్తాము, మాన్యువల్ అకౌంట్స్ చేసే ప్రొసీజర్ ఉంది కదా అదే ప్రొసీజర్ టాలీ సాఫ్ట్వేర్ లో కూడా చేయొచ్చు. టాలీ సాఫ్ట్వేర్ చేస్తుంది, యాక్సెస్ ఇస్తుంది. దానికి ఒక ప్రొసీజర్ ఒక టైప్ ఆఫ్ సెట్టింగ్ ఉంది. అంటే ఇక్కడ అంటే మొత్తం అంటే టోటల్ ప్రొసీజర్ మారిపోతుందా అంటే మొత్తం ప్రొసీజర్ మారిపోతుందా అంటే లేదు, మొత్తం ప్రొసీజర్ ఏమీ మారదు. ఇప్పుడు మీరు ఏదైతే ఒక చేయాలనుకున్నప్పుడు కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, వర్చరింగ్ ఏదైతే అనుకుంటున్నారో ఇన్వెంటరీ ఉంటే ఇన్వెంటరీ అనేది యాడ్ అవుతుంది ఇదంతా. సో ఈ టైప్ ఇదే ప్రొసీజర్, బట్ కాకపోతే ఎక్కడ డబుల్ ఎంట్రీ మోడ్ వస్తుంది అంటే వర్చరింగ్. ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు ఆ చిట్టాబద్దలు రాసిన వాళ్ళు అన్ని ఉంటాయి, అన్ని కామన్. వర్చువింగ్ కాడే కదా డిఫరెన్స్ వస్తుంది. వర్చువింగ్ కాడ మనకి డెబిట్ క్రెడిట్లు అని కనపడవు. మనకు కావాలి అనుకున్నప్పుడు డెబిట్ క్రెడిట్ వర్చరింగ్ లో మనకి దేంట కనపడుతుంది, ఒక జోనల్ ఎంట్రీస్ లోనే మనకి డెబిట్ క్రెడిట్ డిస్ప్లే ఇస్తుంది టాలీ సాఫ్ట్వేర్ లో. అవునా, ఒక జోనల్ ఎంట్రీలోనే మనకి ఈ డెబిట్ క్రెడిట్ అనేది డిస్ప్లే ఇస్తుంది. మనం చూస్తే కనుక టాలీ సాఫ్ట్వేర్ ని ఓపెన్ చేసి చూద్దాం.
కదా. సో ఇక్కడ ఈ అకౌంటింగ్ వీడియో ఆఫ్ తీసుకొని వీడియో రన్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే దీనికి ఇక్కడ కాన్ఫిగరేషన్ లోకి వెళ్తాం. ఏది ఓచరింగ్ లో ఉన్నప్పుడు కాన్ఫిగరేషన్స్ కి వెళ్ళినప్పుడు ఇక్కడ మీరు ఇక్కడ చూస్తే నెక్స్ట్ యూజ్ క్రెడిట్ డెబిట్ అప్ టు ఎంట్రింగ్ ఉంది కదా. సో దీన్ని ఇక్కడ నేను ఎస్ చేస్తున్నాను, ఏ అన్నాను. సో ఇక్కడ వచ్చినప్పుడు మనకి ఓకే ఇక్కడ మీరు చూస్తే యూజ్ సింగిల్ ఎంట్రీ మోడ్ ఉంది కదా, పేమెంట్ ఆఫ్ రిసిప్ట్ ని దీన్ని నో చేయండి. దీన్ని నో చేసి ఇక్కడ నెక్స్ట్ మనకి తర్వాత యూజ్ క్రెడిట్ ఆర్ డెబిట్ టు ఇన్వాయిస్ బై డ్యూరింగ్ మోడ్ ఉంది కదా. సో దీన్ని మనం ఎస్ చేసినప్పుడు ఏదైతే ఉందో అప్పుడు మనకి ఇక్కడ చూస్తారా మీరు వచ్చింది, అవునా, బై టు వస్తుంది మనకి డెబిట్ టు క్రెడిట్ పేమెంట్ మోడ్ లో. ఇక్కడ నాకు అకౌంట్ క్యాష్ ఇవేమీ లేవు, డెబిట్ టు క్రెడిట్ బై టూలు ఇవి వస్తాయి. సో ఇక్కడ వచ్చా అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ గా ఉంది, నేను మీకు దీనికి అంటే మనకి చూసిన దానికంటే ప్రాక్టికల్ గా చేస్తే ఒక ఉంటుంది. మనకి నెక్స్ట్ సింగిల్ ఎంట్రీ మోడ్, డబుల్ ఎంట్రీ మోడ్ నేను ప్రాబ్లం అనేది ఇస్తాను. అప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేవారికి ఏంటంటే సో అంటే ఇక్కడ వచ్చేటికంటే ఒక టైప్ ఆఫ్ ఓచరింగ్ లో మాత్రమే మనం ఏదైతే ఉందో ఇలా బై టు ఆర్ డెబిట్ ఆర్ క్రెడిట్ మనకి ఏ టైప్ ఆఫ్ మోడ్ లో కావాలంటే ఆ టైప్ ఆఫ్ మోడ్. అంటే మన జర్నల్ ఎంట్రీలో బై టు అనేది వస్తుంది. లేదు నేను అలా రాస్తాను అనుకున్నప్పుడు అలా రాయొచ్చు, లేదు డెబిట్ క్రెడిట్ యాక్సెస్ ఇవ్వాలనుకున్నప్పుడు డెబిట్ క్రెడిట్. సో అంటే ఇక్కడ టైప్ ఆఫ్ యాప్ ఏదైతే ఉందో కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ లో మనం అది చేసి బై మాన్యువల్ గా కూడా చేయొచ్చు. అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే లెక్చర్స్ చేస్తున్నామో అది కామన్. జస్ట్ ఫర్ ఓచరింగ్ లో వచ్చేపాటికి ఏంటంటే మనకి ఇలా నేను డెబిట్ క్రెడిట్ తో రాస్తాను అనుకున్నప్పుడు రాయొచ్చు, అలా కూడా యాక్సెస్ ఇస్తుంది. సో మనం ఏదైతే లైక్ జర్నల్ ఎంట్రీస్ రాస్తామో సేమ్ అదే టైప్ ఆఫ్ లో అనమాట, అవునా. సో జర్నల్ టైప్ ఆఫ్ ఎంట్రీస్ లో ఏదైతే ఎలాగైతే మెన్షన్ చేస్తామో అదే టైప్ ఆఫ్ ఎంట్రీస్ లో యాక్సెస్ చేయొచ్చు. దీన్ని ఏమంటారంటే డబుల్ ఎంట్రీ మోడ్ అంటారు. సో ఈ డబుల్ ఎంట్రీ మోడ్ కి సింగిల్ ఎంట్రీ మోడ్ కి సమ్ డిఫరెన్సెస్ అనేవి అలా ఉంటాయి. సో మనం దాన్ని ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఒక ప్రాక్టికల్ గా చేసుకున్నట్లయితే మీరు నెక్స్ట్ స్టూడెంట్స్ కి ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు కానీ చేయొచ్చు, ఈజీగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి మనకి ఏదైతే ఉందో మనం ఫైనల్ ఇయర్ వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ చేస్తాం కాబట్టి వాళ్ళ లాస్ట్ 2 years నుంచి వాళ్ళకి ఏంటంటే గ్రిప్ ఉంటుంది. వాళ్ళకి ఎంత కాదనుకున్నా సమ్ స్టూడెంట్స్ సమ్ మెంబర్స్ కి గ్రిప్ అనేది ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే డబుల్ ఎంట్రీ మోడ్ లో ఈజీగా చెప్పేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలా స్టార్టెడ్ న్యూ బిజినెస్ అన్న, లేదు మిస్టర్ కుమార్ స్టార్టెడ్ న్యూ బిజినెస్ అన్నప్పుడు దానికి డబుల్ ఎంట్రీ మోడ్ లో ఏమొస్తుంది, లేదు ఇప్పుడు మనకి ఇందా మాక్ టెస్ట్ చూడొచ్చు సేమ్ ఇలా ఇదే టైప్ ఆఫ్ పాయింట్స్ అనేవి ఉంటాయి. వాళ్ళు ఇలా డబుల్ ఎంట్రీ మోడ్ లో రాసిస్తారు, ఎందుకంటే వాళ్ళకి అకౌంటింగ్ అనేది ఐడియా ఉంది. సో మీలో సమ్ మెంబర్స్ కి నాన్ కామర్స్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు కన్ఫ్యూజ్ పడతారు. సో వాళ్ళకి కన్ఫ్యూజన్ అనేది లేకుండా, అలాగే కామర్స్ వాళ్ళకి కూడా అందరికి వచ్చిందని చెప్పలేను, మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ కి రాదు. అకౌంటింగ్ ఏదైతే గ్రిప్ ఉందో వాళ్ళకి మాత్రమే ఇది కొంచెం గుర్తుంటుంది. ఓకే, సో రైట్, ఇది టైప్ ఆఫ్ ఇది దాన్ని సింగిల్ ఎంట్రీ మోడ్ డబుల్ ఎంట్రీ మోడ్ అంటాం. మనం దీన్ని నెక్స్ట్ ప్రాక్టికల్ గా కూడా చేసి చూద్దాం. అప్పుడు ఇంకా ఏంటంటే ఇంకా మోస్ట్ ఆఫ్ ది డెప్త్ డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిటీ అయిపోతుంది, ఎందుకంటే అది కొంచెం ఇంపార్టెంట్ మోడ్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనం ఇక్కడ సేమ్ అదే టైప్ ఆఫ్ క్వశ్చన్ అనేది ఇచ్చాడు. సో అదే టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇక్కడ చూస్తే ద గోల్డ్ లెదర్ వర్క్స్ పేడ్ 69,000 ఇన్ క్యాష్ ఫర్ రిపేర్స్ అన్నాడు. సో సెలెక్ట్ ద కరెక్ట్ సెట్ ఆఫ్ ఎంట్రీ అన్నాడు. సో ఇక్కడ చూస్తే సింపుల్ సేమ్ ఒక ట్రాన్సాక్షన్ మనకి ఏదైతే ప్రాబ్లంలో వస్తుందో సేమ్ ఇలాగే ట్రాన్సాక్షన్స్ అనేవి ఉంటాయి. మనం చూసాం మన ప్రాబ్లంలో చేస్తా అదే టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఇలాగే ఉంటాయి. బట్ కాకపోతే కూడా ఏంటంటే క్లియర్ గా రాస్తాం, మనకి అర్థం కాదు, అందుకే కొంచెం కంపేర్ చేస్తాం. ఏంటంటే మీకు ప్రాబ్లంలో ఈజీగా ఉంటాకి మీకు అర్థం అవటానికి ఆ టైప్ ఆఫ్ మోడింగ్ లో ఉంటుంది, బయట వచ్చేవాడికి ఇలా ఉంటుంది. అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మిస్టర్ కుమార్ స్టార్టెడ్ న్యూ బిజినెస్ విత్ అన్నాం, కింద శాలరీ పెయిడ్, అలాగే లేదంటే రెంట్ పెయిడ్, తర్వాత లేదంటే పెట్టి ఇన్కమ్, పెట్టి ఎక్స్పెన్సెస్, ఇలా ఇంత అమౌంట్ వేసిన చెప్తున్నా. అంటే
ఈ కింద ఫస్ట్ పాయింట్ నుంచి మిగతా సెకండ్ పాయింట్ నుంచి ఎండ్ ఆఫ్ వరకు ఏవైతే ఉంటాయో ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా మిస్టర్ కుమార్ కి సంబంధించినవి అని చెప్పాం. సో వాడు ఏం చేస్తాడు అంటే మనకి బయట ఇచ్చేటప్పుడు ఇలా చెప్పడు. ఇప్పుడు ఇదిగో గోల్డ్ లెదర్ వర్క్స్ అంటాడు. సో అంటే ఇక్కడ వచ్చేవాడికి ఏంటంటే పలానా కంపెనీ వాడు పలానా వాళ్ళు ఇచ్చారు. ఇంతకు ముందు ప్రీవియస్ గా చూసినట్లయితే వ్యాలెన్స్ హెల్త్ కేర్ అన్నాడు. ఇక్కడ మీరు ఇంతకు ముందు చూసినట్లయితే ఇదిగోండి బ్యాలెన్స్ హెల్త్ కేర్ అన్నాడు. సో బ్యాలెన్స్ హెల్త్ కేర్ లేదు, వాట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్. మనకి ఏం చేస్తాం, పైన బ్యాలెన్స్ హెల్త్ కేర్ అని ఆడే వస్తుంది. బ్యాలెన్స్ హెల్త్ కేర్ స్టార్టెడ్ న్యూ బిజినెస్ మనం చెప్తాం. ఆ కంపెనీ నేమ్ అనేది ఉంటే ఆ నేమ్ పెడతాం, పర్సన్ నేమ్ ని మనం కంపెనీ నేమ్ గా చూసుకొస్తున్నాం, అంతే డిఫరెన్స్. ట్రావెల్ నెక్స్ట్ మనకి ఫోర్త్ పాయింట్ లోనే థర్డ్ పాయింట్ లో వస్తుంది. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ 73,000 అంటాం, మనం దాన్ని ఎంటర్ చేస్తాం. సేమ్ అదే టైప్ ఆఫ్ వాడు ఏంటంటే పూర్తిగా రాశాడు. బ్యాలెన్స్ హెల్త్ కేర్ పేడ్ 73,000 క్యాష్ ఫర్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అంటే దానికి అంటే మనకి ఏదైతే ఉందో దాని ఒక పాయింట్ ఆఫ్ పూర్తిగా రాస్తారు. అదే టైప్ ఆఫ్ మోడింగ్ లో అనేది ఉంటుంది. మనకి ఇక్కడ 9th ఏదైతే ఉందో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూస్తే ఆ క్వశ్చన్ కూడా అదే టైప్ ఆఫ్ మోడింగ్ లో ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నాడు, గోల్డ్ లెదర్ వర్క్స్ పెయిడ్ 69,000 ఇన్ క్యాష్ ఫర్ రిపేర్స్. అవునా, రిపేర్స్ కి ఏదైతే ఉందో 69,000 పే చేసాము అని చెప్తున్నాడు. సో ఓకే, ఇక్కడ దీనికి వచ్చేపాటికి ఏం చేస్తాం, ఏమవుతుంది మీరు ఇక్కడ వచ్చేవాడికి గుర్తుపెట్టుకోండి. మీకు ఎప్పుడైనా ఒక చెప్పాను క్వశ్చన్ అనేది మనం చూసినప్పుడు మీరు దాన్ని ఐడెంటిఫికేషన్ చేయగలగాలి. మీకు వచ్చింది అంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అనేది ఎనీ టైప్ ఆఫ్ క్వశ్చన్ అనేది లెంత్ ఎక్కువ ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు అందులో ఎవరు సెంట్రల్ క్రియేటరు, ఎవరు సెంట్రల్ డెబిటరు, ఎవరు క్యాపిటల్ అకౌంట్, ఎవరికి బిజినెస్ స్టార్ట్ చేసింది, బిజినెస్ కంపెనీ నేమ్ ఏంటి, ఇదన్నీ మీరు జస్ట్ ఒక ఐడెంటిఫికేషన్ ఇస్తే అప్పుడు ఆ ఎంటైర్ ట్రాన్సాక్షన్ అనేది మీకు అర్థమైపోతుంది. మెయిన్ క్వశ్చన్ తాలూకు ఆన్సర్ దాంట్లో అక్కడే ఉంటుంది. ఏంటంటే ఏది ఎవరు సెంట్రల్ క్రియేటర్ కింద వెళ్తున్నారు, ఎవరు సెంట్రల్ డెబిటర్ కింద వెళ్తున్నారు, ఎవరు క్యాపిటల్ అకౌంట్ కింద వెళ్తున్నారు అన్న ఐడెంటిఫికేషన్ చేయగలిగితే క్వశ్చన్ ఆన్సర్ వచ్చేస్తుంది. మనం మోస్ట్ ఆఫ్ ది మనం మిస్టేక్స్ చేస్తుంది అక్కడ కాబట్టి క్వశ్చన్ అర్థం కాక ఏం పెట్టాలో తెలియదు, అంతే డిఫరెన్స్. ఇక్కడ వచ్చేవాడికి సేమ్, ఇక్కడ సేమ్ వచ్చేవాడికి ద గోల్డ్ లెదర్ వర్క్స్ అనేది ఉంది. సో అది అసలు రాదు. ఇంతకు ముందు సేమ్ మనకి సేమ్ క్వశ్చన్ అంటే మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ ఏంటంటే సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ జస్ట్ వాడు నేమ్ వాల్యూస్ మార్చేస్తున్నారు, కన్ఫ్యూజన్ పడిపోతున్నారు. అంటే ఒక క్వశ్చన్ ఏంటంటే వాడు ఒక మోడ్యూల్ ఉంటుంది, ఒక మోడ్యూల్ పరంగా ఆ మోడ్యూల్ కింద ఆ క్వశ్చన్ ఇస్తాడు. సో ఆ క్వశ్చన్ ఈజీగా ఇస్తాడు, టఫ్ గా ఇస్తాడు. మీకు చెప్పాను ఒక క్వశ్చన్ ని ఎన్ని రకాలుగా ఏ టైప్ ఆఫ్ నుంచి అని అడగచ్చు, అవునా. సో అంటే ఆ క్వశ్చన్ ఈజీ మెథడ్ లో ఇస్తాడు, మనకు అర్థమైపోతుంది ఈజీ మెథడ్. అదే టైప్ ఆఫ్ మోడ్యూల్ కొంచెం హార్డ్గా ఇస్తాడు. అక్కడ హార్డ్గా ఇచ్చేవాడికి ఏం చేస్తాడు, హార్డ్ అంటే ఏం ఉండదు, మనకి కన్ఫ్యూజ్ చేసే విధంగా ఏంటంటే మనం ఐడెంటిఫికేషన్ చేయకోకుండా ఐడెంటిఫికేషన్ చేయడానికి కొంచెం కష్టమయ్యేటట్టు ఇలా ఇస్తాడు, అవునా. సో అంటే ఆ టైప్ ఆఫ్ మోడింగ్ లో ఉంటుంది క్వశ్చన్స్ అన్ని కూడా. సో మనం ఇంతకు ముందు ప్రీవియస్ గా చూసినట్టయితే బ్యాలెన్స్ హెల్త్ కేర్ అనేది డెబిట్ క్రెడిట్ లో వచ్చి అది అసలు రాదనుకున్నా. ఇప్పుడు సేమ్ మన లెక్చర్స్ ఈ ట్రాన్సాక్షన్స్ ఉంది, మనం లెక్చర్స్ క్రియేషన్ చేసేటప్పుడు ఏం చేస్తాం, గోల్డ్ లెటర్స్ అన్ని ప్రిపేర్ చేస్తాం, అది చేయం కదా. ఇంతకు ముందు మన బ్యాలెన్స్ హెల్త్ కేర్ ఉంది, బ్యాలెన్స్ హెల్త్ కేర్ అని లెక్చర్స్ మనం క్రియేషన్ చేస్తాం. బ్యాలెన్స్ హెల్త్ కేర్ పేడ్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అని ఏం చెప్తాం, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ మాత్రమే చేస్తారని చెప్తాం. సో ఆ టైప్ ఆఫ్ మోడల్ ఇక్కడ వచ్చేవాడికి సేమ్. ఓకే, దీనికి ఆన్సర్ వచ్చేవాడికి ఏమొస్తుంది, జస్ట్ ఫర్ మీరు అనుకునేది టైప్ చేయండి. ఓకే, ఆన్సర్ డి అంటారు. సో దీనికి వచ్చేవాడికి అప్పుడైతే డి అయితే కనుక డెబిట్ రిపేర్స్ వస్తుంది, క్రెడిట్ క్యాష్ వస్తుంది. సో దీనికి ఆన్సరైజేషన్ కూడా రైట్ అన్నమాట, అదే అవుతుంది. సో ఇంతకు ముందు ఏంటంటే ఈ 1 2 స్టార్టింగ్ లో ఇచ్చాడు, గుర్తే ఇచ్చాడు, జస్ట్ ఆఫ్ అలా కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి, అలాగే క్వశ్చన్ కూడా కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి అలా టైప్ ఆఫ్ మోడింగ్ లో అనేది ఉంటుంది. సో మనం అవి గుర్తుపెట్టుకుంటే ఈజీ టైప్ ఆఫ్ మోడింగ్ అండ్ ఈజీ టైప్ ఆఫ్ మెథడ్ లో ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ చూస్తే కనుక ద లెడ్జర్ డిస్కౌంట్ రిసీవ్డ్ ఫాల్స్ అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అకౌంటింగ్ గ్రూప్స్ అన్నాం. డిస్కౌంట్ రిసీవ్డ్ దేని కింద వెళ్తుంది, మనకి ఆల్రెడీ ఒకసారి లెడ్జర్ లో వచ్చింది, మీకు లిస్ట్ ఆఫ్ లెడ్జర్స్ ఇచ్చాను.
దేని కింద వెళ్తుంది? సో అది ఇండైరెక్ట్ ఇన్కమ్ అవుతుంది, డిస్కౌంట్ రిసీవ్. అదే డిస్కౌంట్ అలౌడ్ అన్నాడు, డిస్కౌంట్ అలౌడ్ అన్నాడు. ఎప్పుడు డిస్కౌంట్ అలౌడ్ అన్నప్పుడు ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద అవుతుంది, అవునా? మనకి ఇక్కడ లిస్ట్ ఆఫ్ లెక్చర్స్ లో కనుక చూసినట్లయితే చెప్పాను ఇక్కడ, అవునా? డిస్కౌంట్ రిసీవ్డ్, సారీ ఇక్కడ ఈ టైప్ ఆఫ్ దాంట్లో ఏంటంటే రాంగ్ ఉంది. డిస్కౌంట్ మీకు లెక్చర్స్ మాక్ టెస్ట్ పరంగా చూసుకున్నట్లయితే చెప్తాను. డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే కనుక అది ఇండైరెక్ట్ ఇన్కమ్ కింద వస్తుంది. డిస్కౌంట్ అలౌడ్ అంటే కనుక ఎక్స్పెన్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, అది అలౌ అన్నా పెయిడ్ అన్నా అదే వస్తుంది. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. సో ఈ డిస్కౌంట్ అంటే ఏంటంటే మన ప్రాబ్లం లో చేస్తున్నటువంటి ఆ టైప్ ఆఫ్ డిస్కౌంట్ కింద రాదు. అది ఆ డిస్కౌంట్ మనం ఇంతకు ముందు మనకి డిస్కౌంట్ టాపిక్ ఎలా అయితే వచ్చిందో అది చేసి, అదేంటంటే అది స్టాక్ ఐటమ్ కి, అది స్టాక్ ఐటమ్ తాలూకు డిస్కౌంట్. మీరు కన్ఫ్యూజన్ అవ్వద్దు, అది స్టాక్ ఐటమ్ తాలూకు డిఫరెన్స్ డిస్కౌంట్. ఇది ఆ టైప్ ఆఫ్ తాలూకు డిస్కౌంట్ కాదు. ఇది అంటే ఒక టైప్ ఆఫ్ ఒక పేమెంట్ ఏదైతే ఉందో ఒక పేమెంట్ రిసిప్ట్ కింద వచ్చే డిస్కౌంట్స్. అది మనకి స్టాక్ ఐటమ్ మీద వచ్చింది. ఇది అంటే ఒక మెయింటైన్ బిల్ వైజ్ డీటెయిల్స్ మీద కానీ, సో లేదంటే పేమెంట్ ఆర్ రిసిప్ట్స్ మీద దానికి ఆ టైప్ ఆఫ్ మీద వచ్చే ఒక డిస్కౌంట్ టైప్ ఆఫ్ మోడింగ్ లో అవుతుంది. సో అది వస్తుంది అనమాట. ఓకే, ఒక కంపెనీ టు ఒక కంపెనీకి మధ్య జరిగే ఒక డిస్కౌంట్ కి సంబంధించినవి. ఓకే, సో అది నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ చూస్తే రాధా మెడికో బారోడ్ 69,000 ఫ్రమ్ కోటక్ మహీంద్రా బ్యాంక్. వాట్ ఈస్ ద కరెక్ట్ క్లాసిఫికేషన్ ఫర్ ద లోన్ అకౌంట్ అన్నాం. సో దీనికి గ్రూప్ దేని కింద వెళ్తుంది? దీనికి గ్రూప్ దేని కింద వెళ్తుంది? లయబిలిటీ కింద అనేది వెళ్తుంది. ఓకే, లయబిలిటీ అనేది ఇంతకు ముందు ఇదే టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇంతకు ముందు ప్రీవియస్ గా వచ్చింది. అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇదే టైప్ ఆఫ్ క్వశ్చన్ ని ఇంకొక పరంగా కూడా అడగచ్చు, అవునా? ఇంకో టైప్ ఆఫ్ పరంగా ఏమొస్తుంది అంటే లైక్ ఇప్పుడు ఇక్కడ ఇదే క్వశ్చన్, సేమ్ క్వశ్చన్, ఎటువంటి ఒక చిన్న స్మాల్ చేంజ్. ఇక్కడ రాధా మెడికో బోరోడ్ 69,000 ఫ్రమ్ కోటక్ మహీంద్రా బ్యాంక్. వాట్ ఈస్ ద కరెక్ట్ క్లాసిఫికేషన్ ఫర్ ద వచ్చేసి అన్నాడు, అకౌంటింగ్ వచ్చేసి అన్నాడు. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు దేని కింద వెళ్తుంది? అది అప్పుడు ఏమవుతుంది? అప్పుడు ఆడు ఇస్తాడు, లయబిలిటీ ఇస్తాడు, పేమెంట్ రిసిప్ట్ ఇస్తాడు, అండ్ అలాగే అసెట్ ఇస్తాడు. దేని కింద వెళ్తుంది? అవునా, రిసిప్ట్ కింద వెళ్తుంది. మన గ్రూప్ లో వచ్చేవాడికి లెడ్జర్, అక్కడ కరెంట్ లయబిలిటీ అని క్లిక్ చేస్తాం. గ్రూప్ లో వచ్చేవాడికి ఇక్కడ 69 ఇక్కడ మహీంద్రా ఏదైతే ఉందో బ్యాంక్ అకౌంట్ ఇలా రాధా మెడికో అని చెప్తాము. అది వచ్చేవాడికి కరెంట్ లయబిలిటీ కింద వస్తుంది, ఎంటర్ చేస్తాం. వచ్చిన వచ్చేవాడికి రిసిప్ట్ సేమ్ అనమాట, ద టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్. ఓకే, సో ఓకే రైట్. సో చాలా మెంబర్స్ బాగానే చెప్పారు. సో ఓకే రైట్, మనం అంతకు ముందు ప్రీవియస్ గా నేను ఒక వర్క్ అనేది ఇచ్చాను కాబట్టి సో అది ఒకసారి చూద్దాం. సో ఇక్కడనే చూద్దాం. సో ప్రీవియస్ గా చెప్పాను, సో ఆల్ మెంబర్స్ అనేది ఎక్స్ప్లెనేషన్ అనేది ఇంపార్టెంట్ అన్నాను. సో ఓకే, ఆర్ యూ రెడీ గైస్?
ఆర్ యూ రెడీ? ఎక్స్ప్లెనేషన్ కి రెడీగా ఉన్నారా? ఓకే, ఇక్కడ నేను ఈచ్ డిస్ట్రిక్ట్స్ అంటూ ఏముండవు, ర్యాండమ్గా అడుగుతానని చెప్పాను. ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాలి, ప్రతి ఒక్కళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది అన్న. సో ఓకే, ఇక్కడ చాయిసెస్ అనేది వారికి మీకే ఇస్తున్నాను. చాయిస్ మీకే ఇస్తున్నాను. డిస్ట్రిక్ట్ వైజ్గా చెప్తారా లేకపోతే ర్యాండమ్గా చెప్తారా? సో ఓకే, ఒక్క నిమిషం, నేను 2 క్వశ్చన్స్ అడుగుతాను. సో దానికి ముందు ఆన్సర్ ఉంది, దాని ప్రకారం మనం ఎలా చేయాలి అనేది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుందాం. సో అందరూ మీ చాట్ బాక్స్ ఓపెన్ చేసుకొని లైన్లో రెడీలో పెట్టుకోండి. నేను అడుగుతున్న క్వశ్చన్కి రిప్లై ఇవ్వండి. 2 క్వశ్చన్స్ అంటే మనం ఏ టైప్ ఆఫ్ ప్రొసీజర్లో వెళ్ళాలనేది మీకే ఇస్తున్నా చాయిస్ అనేది. ఫస్ట్ వన్ వచ్చేవాడికి ఓకే, ఫస్ట్ వన్ ర్యాండమ్గా నన్ను అడగమంటారా లేదు మీరే నేమ్స్ పోస్ట్ చేస్తారా? ఎందుకంటే టుడే టైం తక్కువగా ఉంది కాబట్టి అది టుడే వరకు, నెక్స్ట్ కొద్దిగా యాక్చువల్గా ప్లాన్ చేస్తాం. దానికి 1 and 2 అని టైప్ చేసి నెక్స్ట్ మీ చాయిస్. మీరు అక్కడ నేమ్స్ పోస్ట్ చేస్తే నేను ఆ నేమ్స్ బట్టి పలానా వాళ్ళకి అన్మ్యూట్ అని ఇస్తాను. ఓకే రైట్. అలాగే లేదు నన్నే డైరెక్ట్గా ఎనీ టైప్ ఆఫ్ మెంబర్ని అడగమంటే అడుగుతాను, అదొక టైప్. ఓకే, నీ ఇష్టం, ఫస్ట్ ఆర్ సెకండ్, ఫస్ట్ చాయిస్ ఆర్ సెకండ్ చాయిస్ అనేది ఇష్టం. జస్ట్ 1 or 2 అని టైప్ చేయండి త్వరగా. ఓకే, నాకు సెకండ్ ఆప్షన్ వచ్చింది. సో ఓకే రైట్. సెకండ్ వన్ వచ్చేవాడికి ఇంకొకటి నేను చాయిస్ చేస్తాను. ఓకే, అడుగుతాను. ఇక్కడ డిస్టిక్ లో ర్యాండమా, ఎంటైర్ టీమ్ లో ర్యాండమా? ఫస్ట్ వన్ వచ్చేవాడికి ఒక డిస్టిక్ ఎంచుకుంటాను, ఆ డిస్టిక్ లో ఉన్న మెంబర్స్ ఏదైతే ఉన్నారో ఆ డిస్టిక్ మెంబర్స్ లో ర్యాండమ్ గా అడుగుతాను. సెకండ్ వన్ లో ఎంటైర్ టీమ్ లో ర్యాండమ్ గాను. అది మీ చాయిస్ ప్రజెంట్ వరకు. త్వరగా రెస్పాండ్ అవ్వండి, 1 or 2 అనేవి. ప్రజెంట్ ఒకరికి 1 అని చెప్పారు, త్వరగా. ఆపర్చునిటీ అంటే సిచ్యువేషన్ అనేది మీకే ఇచ్చాను, యూస్ఫుల్ చేసుకోండి, దాన్ని యూటిలైజ్ చేసుకోండి. డిస్ట్రిక్ట్ ర్యాండమా, టీమ్ ర్యాండమా? త్వరగా అందరూ రెస్పాండ్ అవ్వండి. డిస్ట్రిక్ట్ ర్యాండమా ఆర్ టీమ్ ర్యాండమా? ఓకే, టైం కూడా కొంచెం తక్కువగానే ఉంది కానీ యూజ్ చేద్దాం దాన్ని త్వరగా. ఇప్పటివరకు అందరూ డిస్ట్రిక్ట్ ర్యాండమే వచ్చింది. సో ఇంకా వచ్చేయండి, ఓటింగ్ పరంగానే తీసుకుంటాం. ఓకే, డిస్ట్రిక్ట్ ర్యాండమ్. ఓకే, డిస్ట్రిక్ట్ ర్యాండమ్ అనేది కన్ఫర్మ్ అయింది. సో ఓకే, స్క్రీన్ షేర్ ఆఫ్ చేస్తున్నాను. సో డిస్ట్రిక్ట్ ర్యాండమ్ అన్నారు కాబట్టి ఫస్ట్ ఇక్కడ వచ్చేవాడికి
టాపిక్స్ నేను సెలక్షన్ చేయను. మీరు ఇప్పటి వరకు మనకి టాలీ సాఫ్ట్వేర్ నుంచి జరిగినటువంటి ఎనీ టాపిక్ మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు. అదే లైక్ మీరు థియరీ పరంగా చెప్పచ్చు, నో ప్రాబ్లం. స్క్రీన్ షేర్ చేసుకొని ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటా నో ప్రాబ్లం. మీరు పీపీటీ క్రియేషన్ చేసుకున్నా నో ప్రాబ్లం. ఓకే, చాయిస్ అనేది మీకు ఇచ్చాను. ఎందుకు అంటే ఇది ఫస్ట్ మీకు కంఫర్టబుల్గా ఉంటుంది. నెక్స్ట్ తర్వాత నేను ఒక పర్టికులర్ ప్రొసీజర్ అనేది చెప్తాను. ప్రతి ఒక్కళ్ళు ఆ ప్రొసీజర్ పరంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇండివిజువల్గా మీకు గ్రిప్గా ఉండాలి. సో ఓకే, ఇచ్చిన అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు. సో ఇప్పుడు డిస్ట్రిక్ట్ వైజ్ ర్యాండమ్గా అడుగుతాను. మీరు ఎనీ టాపిక్ అనేది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు. పర్టికులర్ టాపిక్ అంటే ఏం లేదు. ఓకే, మీరు అది నేను ఫస్ట్ ఇంట్రడక్షన్ చెప్పుకుంటానా. ఓకే, ఎనీ టైప్ ఆఫ్ చాయిస్. డిస్ట్రిక్ట్ నేమ్ వచ్చేప్పటికి ఓకే, యాక్చువల్గా అయితే కర్నూలు అడుగుదాం అనుకున్నాను. చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి ఎస్సీను. చిత్తూరు డిస్ట్రిక్ట్ వాళ్ళు రెస్పాండింగ్ ఇస్తున్నారు కాబట్టి సో ఓకే ఛాన్స్ ఇస్తున్నాను. చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి ఎస్సీను అన్మ్యూట్ చేస్తున్నాను. నెక్స్ట్ కర్నూలు. చిత్తూరు డిస్ట్రిక్ట్ తర్వాత కర్నూలు. ప్రిపేర్డ్గా ఉండండి. చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి ఎస్సీను అన్మ్యూట్ చేస్తున్నాను. హలో హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా, కంటిన్యూ. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. టుడే మై టాపిక్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ సార్. ఇన్వెంటరీ మేనేజ్మెంట్ లో స్టాక్ బేస్డ్ మేనేజ్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇన్ దిస్ కాన్సెప్ట్ వీఆర్ పర్ఫార్మింగ్ స్టాక్ ఓరియంటెడ్ పర్చేజ్ రిటర్న్స్, సేల్స్ టు రిటర్న్స్. To implement the inventory operation, we have to perform following operations like stock purchase, purchase returns, credit purchases, purchase orders, stock sales returns, sales orders, taxes. అంటే గూడ్స్ పర్చేస్ చేస్తాము. మనం గూడ్స్ పర్చేస్ చేసినప్పుడు ఏ విధంగా ఇన్వెంటరీలో ఇంప్లిమెంట్ చేస్తాము వాటి గురించి, తర్వాత సేల్స్ జరిగినప్పుడు వాటి స్టాక్ ఐటమ్స్ గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇన్వెంటరీ మేనేజ్మెంట్లో స్టాక్ని ఏ విధంగా మనం అప్డేట్ చేస్తామనే దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం తీసుకున్నట్లయితే, మిస్టర్ ప్రేమ్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ with 1 lakh rupees. On office expenses 3,000, power bill 1,200, purchase 10 color TVs, each one 3,000, sales 10 color TVs, each one 9,000, office income 10,000. ఇలా ఈ ప్రాబ్లం తీసుకున్నట్లయితే దీనికి ఏ విధంగా మనం కంపెనీ క్రియేషన్ చేయాలి, ఇన్వెంటరీలో ఏ విధంగా మనం యూనిట్ సెట్ చేయాలి, స్టాక్ ఐటమ్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, తర్వాత లెడ్జర్స్ ని ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఫైనల్ గా మనం వోచర్ ఏ విధంగా పోస్ట్ చేయాలి అనేది గురించి తెలుసుకుందాము. ప్రెసెంట్ ఫస్ట్ స్టెప్, ఎక్కడైనా ఏదైనా సరే మనం స్టార్ట్ చేసేటప్పుడు టాలీలో మనం ఈ డెస్క్టాప్ లోకి వెళ్ళిన తర్వాత టాలీ ERP9 అనేసి డెస్క్టాప్ లో డబుల్ క్లిక్ ఇచ్చామంటే అది స్టార్ట్అప్ అనే బాక్స్ అనేది డిస్ప్లే అవుతుంది. స్టార్ట్అప్ బాక్స్ డిస్ప్లే అయిన తర్వాత వర్క్ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ అనేసి మనకి డిస్ప్లేలో కనిపిస్తూ ఉంటుంది. అక్కడ W అనేది బౌల్డ్ లెటర్ లో ఉంటుంది. అక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి సిల్వర్ ఎడిషన్ మోడ్ అనేసి, తర్వాత గోల్డ్ ఎడిషన్ మోడ్ అనేసి రెండు డిస్ప్లేలో కనిపించడం జరుగుతుంది. అక్కడ మనం సిల్వర్ ఎడిషన్ మోడ్ ఎంటర్ చేసామంటే మనకి గేట్వే ఆఫ్ టాలీ అనేది ఓపెన్ అవుతుంది. కంపెనీ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ గేట్వే ఆఫ్ టాలీలోకి వెళ్ళేసి మా గేట్వే టాలీ వెళ్ళిన తర్వాత ఆల్ట్ F3 అనేసి మనం షార్ట్ కట్ కి యూజ్ చేసామంటే గేట్వే ఆఫ్ టాలీలో క్రియేట్ ఏ కంపెనీ అనేసి డిస్ప్లే అవుతుంది, ఆప్షన్ అనేది డిస్ప్లే అవుతుంది. అప్పుడు కంపెనీ క్రియేషన్ అనేది చేయడానికి కంపెనీ క్రియేషన్ అనేది ఓపెన్ అవుతుంది. కంపెనీ క్రియేషన్ లో అక్కడ వచ్చి యూజర్ నేమ్, అంటే ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసే ఉంటారో వాళ్ళు అప్పుడు ఆ బిజినెస్ స్టార్ట్ చేసే అతని నేము లేదా సంస్థ నేము మనం అక్కడ టైప్ చేస్తాం. ఆ టైప్ చేసిన తర్వాత ఎంటర్ ఇస్తాం. ఎంటర్ చేసిన తర్వాత
మెయిలింగ్ అడ్రస్ అడుగుతుంది. మెయిల్ అడ్రస్ ఇస్తాము. తర్వాత కాంటాక్ట్ డీటెయిల్స్ అంటే ఇండియా, ఇప్పుడు స్టేట్ కంట్రీ తీసుకుంటే ఇండియా తీస్తాము, ఇండియా అని టైప్ చేస్తాము. అంటే ఏ కంట్రీ వాళ్ళు ఎక్కడ యూజ్ చేస్తున్నారో ఆ పర్టికులర్ గా మన ఆ కంట్రీ అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా తీసుకున్నట్టే ఇండియాలో ఏ స్టేట్ లో ఉన్నాం, ఎక్కడ అది టైప్ చేస్తున్నాం అనేది అక్కడ మనం స్టేట్ నేమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వచ్చి అకౌంట్స్, అందులో మొత్తం ఎంటర్ చేసిన తర్వాత డీటెయిల్స్, అడ్రస్, ఈ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఫైనల్ గా మనకి అకౌంట్స్ ఇన్ఫో అనేసి రైట్ సైడ్ డిస్ప్లే అవుతుంది. ఆ అకౌంట్స్ ఇన్ఫో ఎంటర్ చేస్తాము. మనకి ఇప్పుడు స్టాక్ ఇక్కడ ఏమంటే మనం ఇన్వెంటరీ మేనేజ్మెంట్ గురించి తెలుసుకున్నాం కాబట్టి, అంటే ఎంటర్ చేస్తున్నాం కాబట్టి అక్కడ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ అని ఉంటుంది. అక్కడ దాన్ని మనం క్లిక్ చేసిన, అది ఎంటర్ చేసిన తర్వాత దాని కిందనే ఏం చేస్తుంటే ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది ఫైనాన్షియల్ ఇయర్ అనేది. ఎండింగ్ వచ్చి 31 మార్చ్ అనేది క్లోజింగ్ ఇయర్. మనకేమంటే అక్కడ మాత్రం ఏదైతే ఫైనాన్షియల్ ఇయర్ ఉందో స్టార్టింగ్ కరెక్ట్ గా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఏప్రిల్ 31. తర్వాత వచ్చి బుక్స్ డేట్, ఏ డేట్ నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం అనేది మనం అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనం ఎంటర్ చేసామంటే ఎంటర్ చేసిన తర్వాత నరేషన్ ఇలా వస్తుంది. లాస్ట్ లో ఫైనల్ గా ఎంటర్ చేసామంటే ఎస్ అని అడుగుతుంది. కంపెనీ క్రియేట్ అయిపోతుంది. ఫైనల్ గా కంపెనీ క్రియేషన్ అయిన తర్వాత ఇక్కడ మనం చేయాల్సింది ఏమంటే అకౌంట్స్ స్టెప్స్ ఫర్ క్రియేట్ యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్. అంటే ఇది అకౌంట్స్ ఇన్వెంటరీ ఇన్ఫోలో గేట్ ఏ విధంగా క్రియేట్ చేయాలి అంటే ఆ యూనిట్స్ ఏమేమి ఉన్నాయి, సెట్స్ ఉన్నాయా, తర్వాత ఇంకేమైనా బ్యాగ్స్ ఉన్నాయా, రైస్ ఐటమ్స్ ఉందా అనేసి ఒకసారి చెక్ చేసుకోవాలి. ప్రాబ్లమ్ ని చెక్ చేసుకున్నాం అంటే ఇక్కడ ఏమంటే ఓన్లీ కలర్ టీవీస్ ఉన్నాయి, కలర్ టీవీస్ మాత్రమే ఉన్నాయి కాబట్టి మనం సెట్స్ అనేది ఇప్పుడు మనం క్రియేట్ చేయాలి. అది క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి, దానికి స్టెప్స్ ఎలా ఫాలో అవ్వాలనేది చూస్తాం. గేట్వే ఆఫ్ టాలీలో వెళ్ళిన తర్వాత మాస్టర్స్ లో ఇన్వెంటరీ ఇన్ఫో అనేసి ఉంటుంది. అక్కడ ఇన్వెంటరీ ఇన్ఫోలో ఐ అనేది బౌల్ లెటర్ గా ఉంటుంది. ఆడ ఐ ఎంటర్ క్లిక్ చేసి ఎంటర్ చేసిన తర్వాత యూనిట్స్ ఆఫ్ మెజర్ అనేసి డిస్ప్లే అవుతుంది. యూనిట్స్ ఆఫ్ మెజర్ లో యు అనేది డిస్ప్లే అవుతుంటుంది. అంటే యూనిట్స్ ఆఫ్ మెజర్ లో ఆ యు అనేది బౌల్డ్ గా ఉంటుంది. దాన్ని మనం క్రియేట్ చేసిన తర్వాత అది డైలాగ్ బాక్స్ లాగా డిస్ప్లే అవుతుంది. ఆ డైలాగ్ బాక్స్ లో సింపుల్ అని వస్తుంది. దాని కిందనే ఐటమ్స్ అడుగుతుంది. అక్కడ వచ్చి మనం సెట్స్ అని టైప్ చేస్తాం. సెట్ అని టైప్ చేసిన తర్వాత ఎంటర్ కొడతాం. ఆటోమేటిక్ గా సెట్స్ ఉంటే సెట్స్, బ్యాగ్స్ ఉంటే బ్యాగ్స్, అంటే ఏ ఐటమ్స్ ఉందో ఆ ఐటమ్స్ మనం ఈ యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ లో మనం ఎంటర్ చేయడం జరుగుతుంది. ఆటోమేటిక్ గా తీసుకుంటుంది అనమాట. ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అయిపోతుంది. తర్వాత ఎప్పుడైతే స్టెప్స్ ఫర్ క్రియేట్ యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ అనేది క్లియర్ గా కంప్లీట్ అవుతుందో మన ప్రాబ్లం లో ఉన్నట్టు చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ గా నెక్స్ట్ స్టెప్ ఏమంటే మనకి స్టెప్స్ ఫర్ క్రియేట్ స్టాక్ ఐటమ్స్. అంటే నెక్స్ట్ అందులో వెళ్ళాలంటే ఏం చేయాలంటే గేట్వే ఆఫ్ టాల్ కి వెళ్ళి మాస్టర్స్ లో వెళ్ళి ఇన్వెంటరీ ఇన్ఫోకి వెళ్ళి తర్వాత స్టాక్ ఐటమ్స్ ఉంది. స్టాక్ ఐటమ్స్ లో ఇన్వెంటరీ ఇన్ఫోలో ఇది డిస్ప్లే అవుతుంది. స్టాక్ ఐటమ్స్ అనేది. స్టాక్ ఐటమ్స్ వచ్చినప్పుడు అక్కడ ఐ అనేది మనం ఎంటర్ చేస్తాం. ఐ అంటే ఐటమ్స్ లో వచ్చి స్టాక్ ఐటమ్స్ లో వచ్చి ఐ అని బౌల్డ్ లెటర్ గా ఉంటుంది కాబట్టి అందులో మనం దాన్ని క్లిక్ చేసామంటే స్టాక్ ఐటమ్స్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ వచ్చి మల్టిపుల్, తర్వాత సింగిల్, ఇలా మల్టిపుల్ లో మనం క్రియేట్ చేయడం జరుగుతుంది. అంటే స్టాక్ ఐటమ్స్ ని అందులో మల్టిపుల్ లో వచ్చి క్రియేట్ అనేసి ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ ఆర్ వచ్చి బౌల్ లెటర్ లో ఉంటుంది. ఆర్ ని మనం క్లిక్ చేసిన తర్వాత అండర్ గ్రూప్ ఆల్ ఐటమ్స్ నేమ్ అంటే అండర్ గ్రూప్ అనేసి డిస్ప్లే వస్తుంది స్టాక్ ఐటమ్స్. అక్కడ వచ్చి ఫస్ట్ మనం ఆల్ ఐటమ్స్ అనేది ఎంటర్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్ ఐటమ్స్ ఎంటర్ ఇచ్చిన తర్వాత నేమ్ ఆఫ్ ఐటమ్ ఏదైతే మన స్టాక్ ఐటమ్స్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాబ్లం ప్రకారం తీసుకుంటే మనకి టీవీ ఉన్నది, కలర్ టీవీ తీసుకున్నాం. ఆ కలర్ టీవీ మనం టైప్ చేసిన తర్వాత ఎంటర్ ఇచ్చిన తర్వాత నాట్ అప్లికబుల్ సెట్స్ అని వస్తుంది. సెట్స్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఫైనల్ గా సేవ్ చేసేస్తాం. అంటే ఏ స్టాక్ ఐటమ్స్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కలర్ టీవీ ఉంది, దాన్ని సేవ్ చేస్తాము. ఇంకేమన్నా ఐటమ్స్ ఉన్నా అవి టైప్ చేసిన స్టాక్ ఐటమ్స్ ఎంటర్ చేసి
ఫైనల్ గా ఎంటర్ కొట్టామంటే ఆటోమేటిక్ గా అది సేవ్ అయిపోతుంది. ఇది కంపెనీ స్టాక్ ఐటమ్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది. నెక్స్ట్ ఈ స్టాక్ ఐటమ్స్ క్రియేట్ అయిన తర్వాత స్టెప్స్ ఫర్ లెడ్జర్ క్రియేషన్ చేయాలంటే మనం ప్రొసీజర్ ఏ విధంగా ఉంది అంటే గేట్వే ఆఫ్ టాలీకి వెళ్ళిన తర్వాత మాస్టర్స్ లోకి వెళ్ళి అకౌంట్స్ ఇన్ఫో అనే దాన్ని క్లిక్ చేసాం అంటే ఏ అనేది బౌల్ గా ఉంటుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత లెడ్జర్ అనేది డిస్ప్లే అవుతుంది. ఆ లెడ్జర్ కాడ మనకి ఎల్ అనేసి కనిపిస్తుంది. అకౌంట్స్ ఇన్ఫోలో లెడ్జర్ అనేది మనకి కనిపిస్తుంటుంది. అందులో ఎల్ అనేది వచ్చి బౌల్ లెటర్ ఉంటుంది. అది ఎల్ అని ప్రెస్ చేసిన తర్వాత సింగిల్ లెడ్జర్ మల్టీ లెడ్జర్ అనేది 2 types గా అవి డిస్ప్లే అవడం జరుగుతుంది. ఆ సింగిల్ లెడ్జర్ మల్టీ లెడ్జర్ ఇక్కడ వచ్చి స్టాక్ ఐటమ్స్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు మనం మల్టీ లెడ్జర్ అనేది క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. క్రియేట్ చేసిన తర్వాత మల్టీ లెడ్జర్ గ్రూప్ లో డిస్ప్లే అవుతుంది. అండర్ గ్రూప్ ఆల్ ఐటమ్స్ ఎంటర్ అంటే అండర్ గ్రూప్ లో లెడ్జర్ గ్రూప్ అనేది డిస్ప్లే అయిన తర్వాత అందులో ఆల్ ఐటమ్స్ అనేది మనం ఎంటర్ చేస్తాం. అందులో ఫర్ ఎగ్జాంపుల్ లెక్క ప్రకారం తీసుకుంటే మిస్టర్ ప్రేమ్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 1 lakh rupees. మిస్టర్ ప్రేమ్ అనేది 1 lakh rupees అనేది ఇన్వెస్ట్మెంట్ పెడతాను కాబట్టి మనం లెడ్జర్ లో ఏం చేస్తామంటే మిస్టర్ ప్రేమ్ అనేసి టైప్ చేసిన తర్వాత క్యాపిటల్ అకౌంట్ అనేది ఎంటర్ చేస్తాం. అంటే లెడ్జర్ వచ్చి క్యాపిటల్ అలా క్రియేట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఆఫీస్ ఎక్స్పెన్సెస్ పర్టికులర్స్ లో ఆఫీస్ ఎక్స్పెన్సెస్ లెడ్జర్ అకౌంట్ లో వచ్చి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనేది లెడ్జర్ క్రియేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పవర్ బిల్ కూడా ఇది ఆఫీస్ రిలేటెడ్ గా పేమెంట్ చేసాం కాబట్టి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద మనం లెడ్జర్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది, ఎంటర్ చేయడం జరుగుతుంది. తర్వాత పర్చేజ్ అకౌంట్ అంటే పర్చేజ్ 10 color TVs ఈచ్ 3000 అంటే ఇది పర్చేజ్ అకౌంట్ లో మనకి పర్చేజ్ అని ఎంటర్ చేసిన తర్వాత పర్చేజ్ అకౌంట్ కి మనం లెడ్జర్ క్రియేట్ చేస్తాం. అలాగే సేల్స్ ఉండేది సేల్స్ అకౌంట్ కింద ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ ఫైనల్ గా ఆఫీస్ ఇన్కమ్ వచ్చి ఇండైరెక్ట్ ఇన్కమ్ కాబట్టి ఇది లెడ్జర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది సపరేట్ గా. అంటే అన్ని ఒక దాంట్లోనే ఎంటర్ తర్వాత ఫైనల్ గా ఇవన్నీ లెడ్జర్స్ క్రియేట్ చేసిన తర్వాత ఎంటర్ చేసి వాటిని సేవ్ చేయడం జరుగుతుంది. తర్వాత గేట్వే ఆఫ్ టాలీకి వెళ్ళి అంటే లెడ్జర్స్ కంప్లీట్ అయిన తర్వాత అకౌంటింగ్ వోచర్స్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఏ విధంగా పోస్ట్ చేస్తామంటే ప్రొసీజర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ మిస్టర్ ప్రేమ్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 1 lakh rupees. ఇతను అప్పుడు మనం ఏం చేస్తామంటే అకౌంట్స్ వోచర్ లో F6 అంటే రిసిప్ట్ అనమాట. రిసిప్ట్ లో ఏం చేస్తామంటే అకౌంట్స్ లోకి వెళ్తాం. అకౌంట్స్ లోకి వెళ్ళిన తర్వాత క్యాష్ అంటే అకౌంట్స్ లో క్యాష్ అని టైప్ చేస్తాము. పర్టికులర్స్ లో మిస్టర్ ప్రేమ్ అని టైప్ చేయడం జరుగుతుంది. అందులో మిస్టర్ ప్రేమ్ 1 lakh rupees అని చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకేమైనా రిసిప్ట్స్ సంబంధించిన ఉన్నాయా అని చూసుకుంటే లాస్ట్ మనకి F6 రిసిప్ట్స్ లో వచ్చి ఆఫీస్ ఇన్కమ్ ఉంది. ఆఫీస్ ఇన్కమ్ సంబంధించింది అది వాటిని వచ్చి క్యాష్ అకౌంట్ లో మామూలుగా ఆఫీస్ ఇన్కమ్ అని టైప్ చేసి తర్వాత అమౌంట్ వచ్చి 10,000 అనేది ఎంటర్ చేసి ఆటోమేటిక్ గా ఫైనల్ గా ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అవుతుంది. నెక్స్ట్ F5 అంటే పేమెంట్ దేనికి సంబంధించిందంటే ఇవి ఆఫీస్ ఎక్స్పెన్సెస్ పవర్ బిల్లు. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ వచ్చి 3000, పవర్ బిల్ వచ్చి 1200. ఆఫీస్ బిల్ తీసుకుంటే పేమెంట్ లోకి వెళ్ళిన తర్వాత అకౌంట్ లో వచ్చి క్యాష్, పర్టికులర్స్ లో వచ్చి ఆఫీస్ ఎక్స్పెన్సెస్ 3000, నెక్స్ట్ వచ్చి పవర్ బిల్లు 1200. ఇది ఎంటర్ చేసిన తర్వాత 4200 అనేది డిస్ప్లే అవుతుంది. అది ఫైనల్ గా ఎంటర్ చేస్తే సేవ్ అయిపోతుంది. అదే విధంగా తీసుకుంటే సేల్స్ నెక్స్ట్ వచ్చి పర్చేజ్ 10 color TVs ఈచ్ 3000. ఇది తీసుకున్నట్లయితే అంటే పర్చేజ్ అకౌంట్ అకౌంట్ నేమ్ ఉంటుంది. అందులో క్యాష్ చేస్తాము. F9 అంటే F9 వోచర్స్ కి వెళ్ళిన తర్వాత అకౌంట్ నేమ్ అని ఉంటుంది. అక్కడ వచ్చి క్యాష్ అని టైప్ చేస్తాము. క్యాష్ అని టైప్ చేసిన సప్లై డీటెయిల్స్ అవన్నీ వస్తుంది. దాన్ని మనం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఉంటే డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, లేదంటే అవసరం లేదు. పర్చేజ్ లెడ్జర్స్ లో పర్చేజ్ అకౌంట్ అనేది లెడ్జర్స్ ఎంటర్ చేయడం జరుగుతుంది. అందులో
నేమ్ ఆఫ్ ద ఐటమ్స్ కలర్ టీవీస్ వచ్చి కలర్ టీవీ అని ఎంటర్ చేస్తాము. క్వాంటిటీ వచ్చి 10 సెట్స్, రేట్ వచ్చి 3000 అని ఎంటర్ చేస్తాము. ఆటోమేటిక్గా అది సెట్స్ అనేది వస్తుంది. అమౌంట్ వచ్చి 30,000 అని డిస్ప్లే అవుతుంది. ఫైనల్గా 30,000 డిస్ప్లే అయిన తర్వాత మనం ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ సేల్స్ అకౌంట్ సంబంధించి సేల్స్ 10 కలర్ టీవీస్ ఈచ్ 9,000. ఇది వచ్చి ఇది తీసుకుంటే క్యాష్ అంటే పార్టీ అకౌంట్ నేమ్ లో క్యాష్ అనేది టైప్ చేస్తాము. తర్వాత సేల్స్ లెడ్జర్ లో సేల్స్ అకౌంట్ ఎంటర్ చేస్తాము. తర్వాత పర్టికులర్స్ కలర్ టీవీ ఎంటర్ చేస్తాము. క్వాంటిటీ వచ్చి 10, రేట్ వచ్చి 9,000 పర్ సెట్ అనేది ఆటోమేటిక్ డిస్ప్లే అవుతుంది. టోటల్ క్యాల్కులేషన్ చేస్తుంది. 90,000 అనేది డిస్ప్లే అవుతుంది. ఫైనల్ గా ఎంటర్ చేసామంటే ఆటోమేటిక్ గా 90,000 అనేది సేవ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు మొత్తం మనం ఈ లెక్క ప్రకారం మొత్తం ఎంటర్ చేసిన తర్వాత మనం ఏం చేసాము, కంపెనీ క్రియేట్ చేసాము. తర్వాత వచ్చి స్టాక్ ఐటమ్స్, యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్, స్టాక్ ఐటమ్స్ ఇవి క్రియేట్ చేయడం జరిగింది. తర్వాత ఫైనల్ గా లెడ్జర్స్ క్రియేట్ చేసాము. తర్వాత పోస్టింగ్ చేయడం జరిగింది. పోస్టింగ్ చేసిన తర్వాత పోస్టింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇవి మనం కరెక్ట్ గా వేసామా లేదనేది బ్యాలెన్స్ షీట్ అనేది చెక్ చేస్తే 1,65,800 ఇందులో బ్యాలెన్స్ షీట్ ఎలా చెక్ చేస్తామంటే మనం గేట్వే ఆఫ్ టాలీకి వెళ్ళిన తర్వాత బ్యాలెన్స్ షీట్ అనేది మనకు డిస్ప్లే ఇస్తుంది. అక్కడ బి అనేది బౌల్డ్ గా ఉంటుంది. అక్కడ క్లిక్ చేసామంటే డిస్ప్లే అవుతుంది అనమాట. అందులో నెట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎంత వచ్చింది అనేది చూస్తామంటే 65,800 వస్తుంది. ఇది ఇన్వెంటరీ మేనేజ్మెంట్, స్టాక్ బేస్ మేనేజ్మెంట్ సంబంధించిన ప్రాబ్లం అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ ఎవ్రీవన్. ఓకే. హలో. ఓకే వేణు, గుడ్. థ్యాంక్ యూ సార్. ఓకే, గుడ్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ ఇంకా చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి ఇంకెవరు ఉన్నారా? చిత్తూరు డిస్ట్రిక్ట్ వాళ్ళకి చాయిస్ ఇచ్చాను. చిత్తూరు డిస్ట్రిక్ట్ వాళ్ళు ఇండివిజువల్ గా రెస్పాండ్ అయితే బాగుంటుంది. చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి నెక్స్ట్ కర్నూలు డిస్ట్రిక్ట్ లో నేను రాండం కొడతాను. ఎవరైతే అడుగుతారో వాళ్ళు వస్తారు. చిత్తూరు డిస్ట్రిక్ట్ మాత్రమే చాయిస్ ఇచ్చాను. మీరు ఇండివిజువల్ గా రెస్పాండ్ అయితే బాగుంటుంది. చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి ఎస్ వేణు అండ్ అలాగే రూపేష్ మినహా మిగిలిన వాళ్ళు రెస్పాండ్ అవ్వండి. చిత్తూరు డిస్ట్రిక్ట్
చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి నోట్ చేసుకుంటాను నేను. ఓకే, నెక్స్ట్ కర్నూలు డిస్ట్రిక్ట్. కర్నూలు నుంచి ప్రీవియస్ గా గోపినాథ్ చెప్పారు. సో ఓకే, కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి ఇంకా నర్సప్ప అన్మ్యూట్ ఆప్షన్ అడిగారు. సో ఇస్తున్నాను. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు నర్సప్ సార్, నేను కర్నూలు నుంచి మాట్లాడుతున్నా సార్. సార్ టుడే టాపిక్ వచ్చేసి నేను చూస్ చేసుకున్న టాపిక్ వాట్ ఇస్ అకౌంటింగ్ సిస్టమ్స్ స్టాండర్డ్ గురించి, ప్లస్ అకౌంటింగ్ క్లాసిఫికేషన్స్ గురించి, అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ గురించి నేను ఈరోజు డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా సార్. సో హలో, వాయిస్ వినిపిస్తుంది సార్? ఓకే ఓకే, వాయిస్ వినిపిస్తుంది, కంటిన్యూ. సార్ మెయిన్ వచ్చేసి మనము టాలీ చేయడానికైనా ప్లస్ అకౌంటింగ్ అనేది ఇంపార్టెంట్. మనము టాలీ సాఫ్ట్వేర్లో మనము టాలీ లెడ్జర్ రాయడానికి, లేదంటే ఓచరింగ్ చేయడానికి ఎవ్రీ షుడ్ ఆల్సో ప్రజెంట్ అంటే మనం ఏదైనా టాలీలో మనం ఏ వర్క్ చేయాలన్నా మెయిన్గా మనకు అకౌంటింగ్ ఉండాలి. అకౌంటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బట్ ఫస్ట్ మెయిన్ అకౌంటింగ్ గురించి నేను ఈరోజు బ్రీఫ్గా ఇంట్రడక్షన్ ఇవ్వాలనుకుంటున్నాను. మెయిన్ వచ్చేసి వాట్ ఇస్ ద అకౌంటింగ్. అకౌంటింగ్ ఇస్ ఏ మెథడ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ రికార్డింగ్ అండ్ క్లాసిఫైడ్ అండ్ సమ్మరైజ్డ్. రికార్డింగ్ ఇస్ నథింగ్ బట్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. అంటే అకౌంట్ వాట్ ఇస్ ద అకౌంటింగ్ అన్నమాట. మెయిన్ అకౌంట్ మనం టాలీలో ఎంటర్ చేయాలంటే అకౌంట్స్ అనేది మనకు వెరీ ఇంపార్టెంట్. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. సో నేను అకౌంట్స్ గురించి ఫస్ట్ వాట్ ఇస్ ద అకౌంట్ గురించి, అకౌంటింగ్స్ యొక్క ఉపయోగం గురించి చెప్తాను సార్. అకౌంటింగ్ ఇస్ క్లాసిఫైడ్ బుక్స్ ఆఫ్ classified into ledgers. Ledgers will be summarized into final loss account and balance sheet accounts. That is called accounting. Accounting system sir. Account మనకు 2 స్టాండర్డ్ అయినటువంటి అకౌంటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి సింగిల్ ఎంట్రీ సిస్టమ్స్ అండ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్. సింగిల్ ఎంట్రీ సిస్టమ్స్ వచ్చేసి the system is based on only debit transactions. ఎగ్జాంపుల్ వచ్చేసి యాక్చువల్గా మనము ఈ 2 స్టాండర్డ్స్ ఉంటాయి. సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అంటే యాక్చువల్గా అంటే గవర్నమెంట్ సెక్టార్లో ఓన్లీ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ మోడ్ మాత్రమే ఉంటుంది. డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటే 2 అనమాట, బోత్ ఆర్ డెబిట్ ఆర్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ కూడా ఉంటాయి. అంటే బోత్ ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, దట్ ఈస్ కాల్డ్ అకౌంటింగ్ సిస్టమ్ స్టాండర్డ్స్. అనదర్ వన్ వచ్చేసి క్లాసిఫికేషన్ ఆఫ్ అండ్ ప్రిన్సిపల్స్. అంటే మెయిన్గా మనం అకౌంట్స్ని టాలీలో ఎంటర్ చేసుకోవడానికి ఈ ప్రిన్సిపల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వాటిలో వచ్చేసి accounting principles and accounting classification into 2 types. Number 1 is a personal account, number 2 impersonal account. అంటే అకౌంటింగ్ క్లాసిఫికేషన్ లో పర్సనల్ అకౌంట్ లో పర్సనల్ అకౌంట్ రూల్స్ వచ్చేసి డెబిట్ ఇస్ ద రిసీవర్. అంటే పర్సనల్ రూల్స్ డెబిట్ ఇస్ ద రిసీవర్. ఇచ్చే వ్యక్తిని మనం డెబిట్ ట్రాన్సాక్షన్ గా క్రియేట్ చేస్తాం. ఎవరైతే అంటే పర్సనల్ వ్యక్తిగత ఖాతాలో
వ్యక్తిగతలో ఎవరైతే ప్రయోజనం ఇస్తున్నారో వాళ్ళని డెబిట్ చేస్తాం. ఎవరైతే పొందుతున్నారో వాళ్ళని, ఎవరైతే తీసుకుంటున్నారో ప్రయోజనారో వాళ్ళని క్రియేట్ చేస్తాం. అది వ్యక్తిగత రూల్. దాన్ని పర్సనల్ అకౌంట్ కూడా అంటారు. ఇంపర్సనల్ అకౌంట్స్ ఇస్ 2 types. రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ యొక్క రూల్ వచ్చింది డెబిట్ వాట్ గోస్ ఇన్ క్రెడిట్. అంటే సంస్థలోకి ఏదైతే వస్తుందో దాన్ని అంతటి కూడా ఈవెన్ ఏదైనా ఎవరి షుడ్ ఏదైతే వస్తుందో దాన్ని డెబిట్ ట్రాన్సాక్షన్ గా మనం మన అకౌంట్ సిస్టమ్ లో మనం ఎంటర్ చేస్తాం. ఇది రియల్ అకౌంట్ రూల్. క్రెడిట్ ఇస్ అంటే మనకు అంటే సంస్థలకు వచ్చేటన్ని కూడా డెబిట్ చేస్తాం. క్రెడిట్ అంటే మన అంటే సంస్థ నుంచి బయటకు వెళ్ళేటన్ని కూడా క్రెడిట్ గా క్రియేట్ చేస్తాం. అది రియల్ అకౌంట్. ఆల్ ఎక్స్పెన్సెస్, లాసెస్, ఖర్చులు లేదంటే నష్టాలన్నీ కూడా నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం వాటన్నిటి కూడా డెబిట్ ట్రాన్సాక్షన్ గా క్రియేట్ చేస్తాము. ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అన్నిటి కూడా క్రెడిట్ ట్రాన్సాక్షన్ గా నామినల్ అకౌంట్ రూల్ లో మనం ఎంటర్ చేస్తాం. ఓవరాల్ గా చెప్పేది ఏంటంటే నేర్చుకోవాలంటే మెయిన్ గా మనకు అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ సార్ కర్నూలు నుంచి వాయిస్ అనేది కొంచెం బాగా బ్రేక్ అవుతుంది. ఎక్స్ప్లెనేషన్ ఇస్ గుడ్. ఓకే, మీకు నెక్స్ట్ టైం ఒకసారి ఆ ప్రాబ్లం అర్థం చేసుకో, ఎందుకంటే నెట్వర్క్ అనేది అందరికి వస్తుంది బై కామన్. అది ఓకే. నెక్స్ట్ అలాగే కర్నూలు నుంచి వై ఈరేష్ కాదు, విఘ్నేష్. నాగా విఘ్నేష్ని అడ్మిట్ చేస్తున్నాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. ఇది డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే, ఒక నిమిషం. అది అందరికి కర్నూలు నుంచి వచ్చిన అలాగే విఘ్నేష్కి అండ్ అసఫ్కి మనకి వాయిస్ అనేది బాగా బ్రేక్ అవుతుంది. సో అది అక్కడ కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి ఉన్న సిగ్నల్స్ పరంగానా, లేకపోతే ఇప్పుడు అందరికి ఒకసారి కన్ఫర్మ్ చేయండి. నా వాయిస్ అందరికి క్లియర్ గా అనిపిస్తుందా, అది అలాగే బ్రేక్స్ గానీ ఏమైనా వస్తున్నాయా? నా వాయిస్ అందరికి క్లియర్ గా ఉందా? ప్రెసెంట్ నా వాయిస్, నేను మాట్లాడుతున్నటువంటి వాయిస్ అందరికి క్లియర్ గా అనిపిస్తుందా? ఓకే, సో అయితే కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి వాళ్ళు కొంచెం ఉంది. సో ఓకే, అది మీ మిస్టేక్ కాదు, సమ్ సిగ్నల్స్ అనేవి ఇలా ఉంటాయి. ఓకే, కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి నర్సప్ప అండ్ అలాగే విఘ్నేష్. ఓకే, వాళ్ళ ఇంట్రెస్ట్ బాగుంది అండ్ అలాగే ఎక్స్ప్లెనేషన్, నర్సప్ప ఎక్స్ప్లెనేషన్ కూడా పర్వాలేదు. బట్ విఘ్నేష్ ప్రీవియస్ గా కూడా ట్రై చేస్తా. సో ఈసారి కూడా మీకు సిగ్నల్ కొంచెం వీక్ గా ఉండటం వల్ల డిస్టర్బెన్స్ అనేది వస్తుంది బాగా. సో ఓకే, మీకు నెక్స్ట్ ప్రీవియస్ గా ఒకసారి ఛాన్స్ ఇస్తాను, అప్పుడు చూద్దాం. నెక్స్ట్ కర్నూలు తర్వాత ఈస్ట్ గోదావరి. ప్రజెంట్ కడప డిస్టిక్. నెక్స్ట్ ఈస్ట్ గోదావరి. కడప డిస్టిక్ నుంచి మాట్లాడాలనుకున్న వాళ్ళు పేరు ముందుగానే పోస్ట్ చేయొచ్చు.
నేను అడగకమంది మీ చాయిస్ వాళ్ళకి ఇస్తాను. నెక్స్ట్ ఈస్ట్ గోదావరి. ఈస్ట్ గోదావరి తర్వాత గుంటూరు. సో ఓకే, కడప డిస్ట్రిక్ట్ నుంచి ఎం నరసింహులు అన్మిట్ అడిగారు. సో ఎం నరసింహులు మినహా ప్రేయర్స్కి ఒకసారి ఛాన్స్ ఇచ్చాను కాబట్టి ఈసారి న్యూ పార్టిసిపెంట్స్కి ఇద్దాం. కడప డిస్ట్రిక్ట్ నుంచి ఇంకెవరైనా? నేను నేమ్ అనౌన్స్ చేయకముందే మీరు చెప్తే బాగుంటుంది. కడప డిస్ట్రిక్ట్ నుంచి కడప డిస్ట్రిక్ట్ నుంచి అస్ఫాన్. కడప డిస్ట్రిక్ట్ కడప డిస్ట్రిక్ట్ నుంచి ఓకే. సరే ఓకే, టైం రిజిస్ట్రేషన్ అవుతుంది. నెక్స్ట్ ఈస్ట్ గోదావరి. ఈస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి నుంచి రెస్పాండ్. ఈస్ట్ గోదావరి నుంచి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి రెస్పాండ్. ఎందుకని అందరూ భయపడుతున్నారు ఎక్స్ప్లెనేషన్కి? ఆల్రెడీ టైం ఇచ్చాను కదా, 2 days టైం ఉంది. 2 days టైమింగ్లో ఇప్పటివరకు నేర్చుకున్న క్లాసు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేరా?